హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇయర్ బ్లాగ్ కూడా నేను 10 గంటలకి స్టార్ట్ చేసినాను. ఇక ఇవాళ మన డే ఎట్లుంటుందో ఇక అది రోడ్ మీదకి పోతేనే తెలుస్తుంది, ముందు మనకు తెలియదు. చాలా రోడ్ మీదకి పోయి తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చలో వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి ఇవాళ ఫస్ట్ బుకింగ్ వచ్చింది. అటు బిహెచ్ఎల్ దగ్గర అమీన్పూర్ ఏదో పెడుతున్నది, గ్రీన్ హోమ్స్ అంట. పికప్ 1/2 కిలోమీటర్ ఉన్నది. చలో లోడింగ్కి అయితే పోదాం. వీళ్ళు అవే సేఫ్టీ షూస్ అవి ఇవి సప్లై చేస్తారు అన్నాడు. ఆడ నుంచి ఉన్నది పికప్ మనది. వచ్చేసినాం, ఆల్మోస్ట్ ముందటనే ఉన్నది పికప్ పాయింట్. ఇది మన లోడింగ్. 14 ప్లాస్టిక్ లైట్ వెయిట్ బ్యాగులు ఉన్నాయి. లోడ్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాను. మనకి డ్రాప్ లొకేషన్ 28 కిలోమీటర్స్ వచ్చింది. ఇట్లా అమీర్పేట్, వై జంక్షన్, కుక్కడపల్లి ఆ రోడ్లకైనా వెళ్ళిపోతాను అన్నట్టు. ప్రస్తుతానికి మనము మూసాపేట్ ఫ్లైఓవర్ పైన ఉన్నాము. ఇంకో 19 కిలోమీటర్లు ఉన్నది ఇటు నుంచి. వెనకాల కొంచెం ట్రాఫిక్ జామ్ ఉండే, ముందట చూడాలి వై జంక్షన్ దగ్గర. మధ్యాహ్నం 12 అవుతున్నది. కుక్కడపల్లిలో చూడండి ట్రాఫిక్. ఈ మధ్య కుక్కడపల్లిలో కూడా ఏ టైంకి వచ్చినా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇలా సాటర్డే అనో ఏందో మళ్ళా. మన బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చినాం. బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ అంటారో మన పడంచేరు ఫ్లైఓవర్ అంటారో, కొత్త ఫ్లైఓవర్. యాక్చువల్లీ మనము పైనకి పోవద్దు, కింద నుంచి యూటర్న్ తీసుకోవాలి. కింద నుంచి యూటర్న్ చేసుకొని లెఫ్ట్ మర్రగానే అమీన్పూర్లోకి ఎంటర్ అయిపోతాం. ఇది అమీన్పూర్ రోడ్. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, ఇట్లనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంటర్ అయినామంటే రోడ్ మొత్తం బేకార్ ఉంటుంది. చలో ఇంకో 4-5 కిలోమీటర్లు ఉన్నది. ఇక ఆడికి పోయినాక షూట్ చేస్తారు. రోడ్లు మొత్తం ఇట్లనే ఉంటుంది, వీడియో మొత్తం అవుతుంటుంది లేకుంటే. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ముందటి నుంచి రైట్ తీసుకోమంటుంది. ముందట ఉన్నారు కదా బైక్ వాళ్ళు, వీళ్ళే కస్టమర్లు అన్నట్టు. వాళ్ళ ఇంటంటే పోతున్నాం. చలో అన్లోడ్ చేసేద్దాం. ఇక ఇదే ఏదో ఇంట్లో ఉంటుంది, వాళ్ళు దోలాడుతున్నారు. దొరకంగానే ఖాళీ చేసేద్దాం. ఇక ఇది ఇంట్లో అన్లోడ్ అవుతుంది మన మెటీరియల్. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. మనకి లాస్ట్ బుకింగ్లో 770 రూపాయలు మిగిలినాయి. ఇప్పుడైతే ఇక్కడనే వెయిట్ చేస్తున్నాను. కొంచెం లోపల అటు సైడ్ పోవాలన్నట్టు. అమీన్పూర్ చాలా లోపల ఉన్నా నేను. ఇక్కడ నుంచి కష్టం, కానీ మెయిన్ రోడ్ వరకు వెళ్ళిపోతా. అమీన్పూర్ బయటికి అయితే వెళ్తాను. వెళ్ళి అటు మన పటంచేరు ఫ్లైఓవర్ ఉంది కదా, ఎడికని రైట్ తీసుకుంటూ వస్తుంది. పటంచేరు ఫ్లైఓవర్ కింద వచ్చి వెయిట్ చేస్తాను. అక్కడ నుంచి వస్తాయి బుకింగ్స్. ఇక్కడ నుంచి నాకు తెలియదు, మొత్తం ఊరు టైప్ ఉన్నది. అట్లా అని వస్తుందో రాదో, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. ఆడికి పోయి మళ్ళీ వేరే బుకింగ్స్ ఏమొస్తాయో మళ్ళీ చేస్తాను. ప్రస్తుతానికి అమీన్పూర్లో ఉన్నాను. ఇటు పటంచేరు దిక్కు పోయినా అంతనే డిస్టెన్స్ వస్తుంది. మన బొలారం ఇండస్ట్రియల్ ఏరియా సైడ్ పోయినా అంతనే డిస్టెన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు బొలారం దిక్కు నుంచి బయటికి వెళ్దామని డిసైడ్ అయినాను. అటు సైడ్ పోతున్నాను. ఇక రెండు సేమ్ వస్తున్నది. బొలారం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా బుకింగ్ పడేది, అని అటు సైడ్ పోతున్నాను. ఇటువైపు వచ్చి తప్పు చేసిన, అటు సైడే పోయేది ఉండే, పటంచెరు సైడ్. తవ్వలు బేకారు ఉన్నాయి, రోడ్లు లేనే లేవు మొత్తానికి. ఆడ నుంచి ఇటు వరకు ఇట్లనే ఉన్నది. మొత్తంలో బయట పడ్డాము. ఇది మన బొలారం మియాపూర్ రోడ్ ముందట్టున్నది. ఇక్కడెక్కడైనా పక్కకి లెఫ్ట్ కాపి వెయిట్ చేద్దాం. ఇక్కడ వచ్చి కూర్చోగానే ఇంకో బుకింగ్ వచ్చింది.
ఇప్పుడు ఈ ఆర్డరు క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే లేబర్ ఉన్నారంట ఎంబడి 4-5 మంది లేబర్లు ఉన్నారంట. అయితే కాదని చెప్పినాను. చిన్న కిరాయి, దాంట్లో మళ్ళీ లేబర్లను తీసుకొని పోతే ఇక ఫోటో వస్తే గాడికి అయిపోతుంది. ఈ ఆర్డర్ అయితే ఇక మన క్యాన్సిల్ చేస్తా అన్నాడు. కస్టమర్ క్యాన్సిల్ అయితే చేసిండు, ఇక రీజన్ ఏం పెట్టిండో చూడాలి. కస్టమర్ రీజన్ మీదనే పెట్టిండు, నేను ముందే ఫోన్ చేసి చెప్పిన. డ్రైవర్ రీజన్ పెడితే మళ్ళీ నేను కంపెనీకి ఫోన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారంటే సరే అని చెప్పి మన మీద వేయలేడు. లేకపోతే కస్టమర్లు ఎప్పుడు క్యాన్సిల్ చేసినా డ్రైవర్ మీద వేసేస్తారు రీజన్. చలో మనకేం ప్రాబ్లం లేదు. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది, చిన్న బుకింగ్. పికప్ వచ్చేసి 3.2 కిలోమీటర్స్ ఉన్నది పికప్. చిన్న బుకింగ్కి పికప్ దూరం వస్తే మంచిగా అనిపించదు. చలో పోదాం నడవండి. ఇంట్లో ఉన్నది పికప్, ఒక్క సైడే రోడ్డు. ఏదైనా బస్సు వచ్చినామంటే చాలా దూరం రివర్స్ తీసుకోమంటుంటాడు. చలో పోయి పికప్ చేసేసుకుందాం. పికప్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, పొలం గట్టు నుండి. ఇది మన పికప్ పాయింట్, ఇట్లున్నది సింగల్ రోడ్. ఇది మన పికప్ పాయింట్. టర్న్ లెఫ్ట్ అంటుంది, లెఫ్ట్ లైనే లేదు ఇక్కడ. ముందే రోడ్లు ఖరాబ్ ఉన్నాయి, అసలు రోడ్లే లేవు. ఇంట్లో ఇంకా మీదికెళ్ళి కస్టమర్ రాంగ్ లొకేషన్ పెట్టిండు. మళ్ళీ అటు ఇటు చెరువు కట్ట దగ్గరికి వచ్చినా కదా ఇంతకుముందు, మళ్ళీ అక్కడి దగ్గర రమ్మంటున్నాడు. ఇక మళ్ళీ పోతున్నాయి కదా, తప్పుతుందా? ఏమేమో తయారవుతున్నది ఈ కంపెనీలకు, కానీ పికప్ ఉన్నది. ఇది మన లోడ్. మనకి 2.7 కిలోమీటర్స్ వచ్చింది డ్రాప్. ఇది అవి ఉన్నాయి రిమ్ములు, డీసీఎం అనుకుంటా. టైర్ అయిపోయానికి పోతుండు దీనికి. ఈ సైడ్ రోడ్ మొత్తం క్యూర్ అయిపోతే అప్పుడు ఈ సైడ్ రోడ్ చేస్తారు అనుకుంటా. చేసినాక మంచిగానే ఉంటుంది, చేసేటప్పుడే ఇబ్బంది అనిపిస్తుంటుంది. ఆ మాత్రం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఏడు వస్తూనే ఉన్నాడు. ఇదర్ 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 ఆయనకి చేయి పెట్టాలి, ఏడాగాలో కారోడికి. లేకపోతే కరెక్ట్ ముందడ పెట్టుకొని ముఖం చూస్తుంటారు. వీళ్ళకి రాక చేస్తారా అట్లా, లేకపోతే కావాలని చేస్తారా అర్థమే కాదు. వాళ్ళకి సైడ్ ఇయర్ నీకు ఎక్కడ ఆగాలో కూడా మనమే చూపెట్టాలి. ఇంతకుముందు ఈడ నిలబడ్డప్పుడు వచ్చింది బుకింగ్. ఇప్పుడు ఈ నుంచి కొంచెం ముందు పోతే డ్రాప్. అంటే చుట్టూ తిరిగి 7 ఆడికి వచ్చేసినాను నేను మళ్ళా. ఇది మన లోడ్ కంప్లీట్. లాస్ట్ బుకింగ్ దిమాగ్ ఖరాబ్ ఉండే, చిన్న బుకింగ్ అనేది ఏదో తీసేసుకున్నా కానీ పికప్ కష్టమే ఉండే. డ్రాప్ సరిగ్గా లొకేషన్ పెట్టలేరు. 204 రూపాయలు వచ్చింది మనకి లాస్ట్ బుకింగ్లో. చలో ఎక్కడైనా పక్కన జాగ్రత్త చూసుకొని వెయిట్ చేద్దాం. ఇక మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది ఇక్కడ, ఏదో అమీన్పూర్లోనే ఏదో లోటస్ కంపెనీ అంట, చాక్లెట్ కంపెనీ. ఆ నుండి మనకి సీదా ఓల్డ్ బోయంపల్లికి వచ్చింది. చలో పోదాం నడవండి. పికప్ కొంచెం దూరం ఉన్నది కానీ ఏం పర్లేదు, రిటర్న్ ఉన్నది, ప్లస్ కిరాయి కూడా మంచిగానే ఉన్నది. చిన్న కిరాయిలకి లాంగ్ పికప్ వస్తే కష్టం అనిపిస్తుంది. 4.3 కిలోమీటర్స్ ఉంది, పోదాం నడవండి. ఇది మనం వచ్చేసినాము ఐడిఏ బొలారం రోడ్. ఇంకో 2.7 కిలోమీటర్ చూపిస్తున్నది, కానీ తొవ్వలెక్కనో మారుతి కాంటా ఉంటుందంట. ఆడ కొంచెం కాంటా చేయించుకొని రమ్మని చెప్పాడు. తొవ్వలు ఏడుందో మారుతి కాంటా చూసుకుంటూ పోవాలి. ఏమో ట్రాఫిక్ జామ్ అయినట్లుంది. ఇక్కడ పరిస్థితి చూడండి, రోడ్ల పరిస్థితి. ఆడొక ఆటో
ఆడొక ఆటో బోర్ల పడ్డది కూడా పాపం. ఇందుకే ట్రాఫిక్ జామ్ ఉన్నది చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది. అర్ధగంట నుంచి పికప్ పాయింట్కే పోతూనే ఉన్నాను. 2.5 కిలోమీటర్ పికప్ పాయింట్. ఇప్పుడు మూవ్ అవుతున్నది మన సైడ్. ఎవరైనా డబుల్ లైన్ చేసిరనుకో అటు సైడ్ నుంచి మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా ఈడ నుంచి కొంచెం వెళ్ళిపోతాం మేము స్పీడ్గా. ఏ తొవ్వలు ఉన్నది మారుతి, గిడ వెయింగ్ మీద పెట్టాలి. కాంట చేయించేసుకున్నాను. ఇక ఇంకో 1/2 కిలోమీటర్ ఉన్నది. వాళ్ళకి అర్జెంట్ ఉన్నట్టున్నది. లోపల ట్రాఫిక్ జామ్ ఉన్నది మొత్తం రోడ్డు. ఇప్పుడు మళ్ళీ అందులోకేనే పోవాలి. ఎట్లనే వచ్చేటప్పుడు అయితే రోడ్డు మంచిగా ఉండే, ట్రాఫిక్ జామ్ ఉన్నా కూడా. రిటర్న్ పోయేటప్పుడు అయితే ఆ నీళ్ళల్లోకేనే పోవాలి. ఆ గుంత ఉన్నది పెద్ద, దానిలో ఎట్లయితుందేమో. ఇంకా లోడ్ కూడా ఉంటుంది పోయేటప్పుడు. చలో మనమైతే వచ్చేసినాం పికప్ పాయింట్కి. వెహికల్ లోడ్ చేసుకొని రిటర్న్ పోదాం. చూద్దాం ఏదైనా ఆల్టర్నేటివ్ రూట్ ఉందా లేదా అని. అక్కడ నుంచి పోవాలనుకుంటా, ఎందుకంటే కాంట చేయించుకోవాలి కదా మళ్ళీ ఇక్కడ. ఓన్లే ఎట్లయితే అట్లా. మన వెహికల్ లోడ్ అవుతుంది దాని మీద వచ్చి ఇట్లా తీసుకొని లోడ్ చేస్తున్నా అన్న. స్టార్ట్ అయితే అయినాను. ఇప్పుడు కాంట దగ్గర ఆగాలి. ముందట తోవలనే ఉన్నది కాంట. ఆ కాంటలా మళ్ళీ వెయిట్ చేసి ఆ సెక్యూరిటీకి ఒక పేపర్ ఇస్తే సెక్యూరిటీ రిటర్న్ పోతాడు అంట. నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చిపో అంటున్నాడు. నేను అట్లా ఏం కాదు, మీరు బైక్ తీసుకొని రండి ఇస్తానని చెప్పిన. ఆడ ముందట ఉన్నాడా, వస్తున్నాడు జబర్దస్త్. చలో కాంట మీద పెడదాం. వచ్చేటప్పుడు ఈడనే పెద్ద గుంత అయిన ఉండే, ఇదే నీళ్ళల్లో. అందులోనే పోవాల్సి వస్తుందేమో అనుకున్నా కానీ అక్కడ నుంచి బంద్ చేసినట్టున్నారు. అందరూ సీసీ రోడ్ నుంచే పోతున్నారు, లేకపోతే అందులోకే పోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ అయితే ఉన్నది, ఖాళీ ఎన్నే ఉన్నది. ముందట కూడా ఉన్నది, అర్థమవుతుంది. మొత్తంలో బయట పడ్డా ఆ నరకంలోకేని. మనకి 23 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇక్కడ సైడ్ తీసుకున్న బుకింగ్లు అన్నీ బేకారే ఉండే. ఆ రోడ్లు మొత్తం అట్లున్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి. చాలా పోదాం నడవండి బోయంపల్లికి. బాలనగర్ ఫ్లైఓవర్ వరకు అయితే వచ్చేసినాను నేను. వెనకాల ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. అసలు పొద్దున్నే కలెక్ట్ చేసిన. ఫస్ట్ బుకింగ్ అయిపోయినాక ఇటు మన బొలారం ఇండస్ట్రియల్ ఏరియా దిక్కు వద్దాం అనుకున్నా, అదే కరెక్ట్ కలెక్ట్ చేసిన. పటాన్ చెరువు సైడే వెళ్ళిపోతే బిహెచ్ఎల్ దిక్కు అక్కడ నుంచి అయిపోతుండే. ఇక్కడ మొత్తం తిరిగిన మొత్తం పొద్దంతా అన్ని గలీజ్ రోడ్లు, మొత్తం గుంతలు, నీళ్ళు, మొత్తం బేకారు ఉన్నది. నెత్తి నొప్పి అయిపోయింది దానికి. మనకి ఈ నుంచి ఇంకో 5 కిలోమీటర్లు ఉన్నది బోయంపల్లి సైడ్. ఇదైతే డెలివరీ చేసేద్దాం. బోయంపల్లికి అయితే వచ్చేసినాను నేను. ఫుల్ వర్షం పడేటట్టు ఉన్నది, మొత్తం నల్లగా అయిపోయినది మొగలు మొత్తం. మన ప్రియదర్శిని గల్లీ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకోవాలి. అయిపోయింది 2 మినిట్స్ చూపెడుతున్నది. ఇక మన అన్లోడ్ అయ్యే వరకు వర్షం పడకుంటే చాలు. ఎండ కూడా ఉన్నది కానీ మొగలు కూడా వర్షం పడేటట్టు ఉన్నది చాలా ఘోరంగా. మొత్తం బ్లాక్ అయిపోయింది. చలో ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేసేద్దాము. అన్లోడ్ అయ్యే వరకు వర్షం పడకుంటే మంచిది. చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. చలో ఇదే గల్లీ, లెఫ్ట్ పోయి రైట్ కొట్టగానే మన లొకేషన్ అక్కడ తప్పు ఉండే. ఇటు సైడ్ రమ్మన్నాడు, పోతున్నా. హర్షవర్ధన్ కంపెనీ ఏడుందో చూసుకోవాలి పోయి. ఇది మన బండి ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఈ ట్రిప్ కూడా అయిపోయింది. ఈ ట్రిప్లో మనకు 634 రూపీస్ మిగిలినాయి. టైం వచ్చేసి 11:07 అవుతున్నది.
చూద్దాం ఇంకో బుకింగ్ వస్తుందా ఏం సంగతి అని. చలో ఇంకో బుకింగ్ వస్తే షూట్ చేసి చెప్తాం. మళ్ళీ మనకి టైం 7 అవుతున్నది. ఇక ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది మళ్ళా 1175. పికప్ ఏడుందో చూద్దాం. పికప్ 2.9 కిలోమీటర్స్ వస్తుంది. పోదాం నడవండి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇదే కాలనీలో ఉన్నది ముందట లెఫ్ట్ తీసుకుంటే. ఇది మన లోడు. ప్రస్తుతానికి నేను బాల్నగర్ ఫ్లైఓవర్ పైన ఉన్నాను. మెట్రల్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాను. మనకి 39 కిలోమీటర్స్ వచ్చింది డ్రాప్ లొకేషన్. వై జంక్షన్ దాటినప్పటి నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్. యాక్చువల్లీ వై జంక్షన్ ముందు కూడా ట్రాఫిక్ జామే ఉండే. ఎక్కడి నుంచి చూసినా ఫుల్ అంటే ఫుల్ జామ్ ఉన్నది. ఇది బిహెచ్ఎల్ వరకు వచ్చినాను. అంటే ముందట ఉన్నది కింద బిహెచ్ఎల్. ఈడి వరకు రావటానికే 9 అవుతుంది మనకి టైము. ఇంకో 13 కిలోమీటర్లు ఉన్నది పోవటానికి. అంత టైం పట్టింది ట్రాఫిక్లా. మనము నల్గొండ తెల్లపూర్ రోడ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి నాకు తెలిసి అంత ట్రాఫిక్ అయితే ఏముండదు. ఇప్పుడే నల్గొండ ఫ్లైఓవర్ దిగి ఇటు వచ్చినాం అన్నట్టు. ఇంకో 9 కిలోమీటర్లు. మొత్తం గ్రీన్గా చూపెడుతున్నది, ట్రాఫిక్ లేనట్టు. ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్. ఇంకో 2.7 కిలోమీటర్స్ ఉంది అంతే, వచ్చేసినాం. మొత్తం చీకటి ఉన్నది, స్ట్రీట్ లైట్లు కూడా లేవు. రోడ్లే లేవు, గుంతలు గుంతలు ఉన్నాయి. అదేమో జాగ్రత్తగా తీసుకుపోయిన రోడ్డే లేదు ఇక్కడ. ఇవి పక్కకు కనిపిస్తున్నాయా, ఇవి విలాస్ అన్లియాలే డెలివరీ. ఇల్లులు మంచిగా ఉన్నాయి. రానికే రోడ్ ఏమన్నారు దీన్ని, రోడ్ లేనే లేదు. అన్నీ గుంతలు గుంతలు ఉన్నాయి. అదేమో వేసి డెలికేట్ చూసి అంటున్నాడు. నేను వీలైనంత జాగ్రత్తగా నేను తీసుకెళ్తాను. ఇక రోడ్లు ఇట్లుంటే ఏం చేస్తాం. ఇక ఉన్నది సెక్యూరిటీ దగ్గర తమాషా చేయాలి. ఇక ఇంట్లోనే విల్లా నంబర్ 5 అంట. ఈ రైట్ సైడ్లో ఉన్న విల్లానే. చలో డెలివరీ చేసేద్దాం. ఇక ఇంక లైట్ వేసి ఉన్నది అదే అనుకుంటా. उसको निकाल भी सकते हैं और बोला मगर आप ऐसे ही रहने दो. మనకి లాస్ట్ ఆర్డర్లో 950 రూపాయలు వచ్చినాయి. టైం అయితే 10:30 అవుతున్నది. అటు లింగంపల్లి దిక్కు పోయి అటు వెయిట్ చేసి చూస్తాను. ఇంకేమైనా బుకింగ్స్ వస్తే తీసుకుంటాను, లేకపోతే అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాను. యాక్చువల్ ఎక్కడైతే డ్రాప్ పాయింట్ ఉందో అక్కడ నుంచి మన ఇక్కడ నార్సింగి అటు హైటెక్ సిటీ అక్కడ ఆ రోడ్ నుంచి దగ్గర అవుతుండే. కానీ ఇక ఈ టైంలో అక్కడ సైడ్ ఉంటే ఇటు మన పట్టంచెరు సైడ్ అయినా సరే బుకింగ్స్ ఉంటాయి. అందుకనే ఈ రూట్ తీసుకున్నా, కొంచెం ఎక్కువైనా కూడా డిస్టెన్స్. ఆడ మన బిహెచ్ఎల్ ఆడ పట్టంచెరు ఫ్లైఓవర్ కింద అక్కడ కొంచెంసేపు ఆగి చూద్దాము, లేకపోతే వెళ్ళిపోదాము. ఎక్కువసేపు ఆగే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 10:30 అవుతుంది. అది సంగతి. ఇంకేమైనా వస్తే షూట్ చేస్తాను మళ్ళీ. 10 నిమిషాలు తక్కువ 11 అవుతుంది. ఇక నాకు సమోసాలు దొరికినాయి ఇక్కడ తోవల, అంటే హోటల్ బేకరీలా. పొద్దున నాస్టా చేసి వచ్చిన ఇంటికాడ నుంచి లంచ్ కూడా చేయలేదు. ఇక ఆకలి అవుతుందని నిన్న తీసేసుకుంటున్నా. చలో తిని మళ్ళా ఆన్లైన్ అయితే చేసి పెట్టినాను, ఏమైనా బుకింగ్ వస్తే కూడా తీసేసుకుందాం. ఇప్పుడు ఏడున్నాను అంటే నేను ఇది మన బిహెచ్ఎల్
పటంచేరు ఫ్లైఓవర్ ఉంది కదా, దాని కింద ఉన్నాను. వీళ్ళంతా పాపం సిఎన్జి వాళ్ళు పొద్దంతా కారోబార్ చేస్తారు, రాత్రంతా లైన్ కడతారు వీళ్ళు. అంతా క్యాబ్ వాళ్ళు. ఆడ ఇప్పుడు వాళ్ళ నంబర్ వచ్చే వరకు అది ఉంటుందో ఉండదో గ్యాస్ కూడా. పొద్దంతా కారోబార్ చేస్తారు, రాత్రికి వచ్చి ఇక్కడ లైన్ కడుతుంటారు పాపం. సిఎన్జి కష్టాలు అవి. ఇప్పటిదాకా క్యాబ్ వాళ్ళ కష్టాలు చూసినారు కదా, ఇప్పుడు వీళ్ళకి కష్టాలు చూడండి. సనత్ నగర్ ఇది ఎర్రగడ్డ మార్కెట్. రాత్రి మొత్తం ఈ చదురుడికే అయిపోతుంది పాపం వీళ్ళకి కూడా. ఇవాళ శనివారం రాత్రి టైం 12 అవుతుంది. వీళ్ళంతా సెట్ చేసుకుంటారు రేపటి కోసం. టైము 12:30 అవుతున్నది. ఇక ఇవాళ వీడియో అయితే ఇడికి ఆపుదాము. మన ఇవాళ టర్నింగ్ 2600. కాకపోతే దీనికి పొద్దున నేను 10 గంటలకు వచ్చిన, ఇప్పుడు రాత్రి 12:30 అవుతున్నది. చలో ఇవాళ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బాయ్ మళ్ళా.